32 డ్రమ్ములు ఉన్నాయి, మొత్తం దుమ్ము ఉన్నాయి. ఆ బండి అయితే సగం అన్లోడ్ అవుతుంది అంటే ఆ బండి తర్వాత మన బండి అయితే పెట్టమన్నాడు. గంట అవుతుంది, ఇంకా పేపర్ రాలేదు. పేపర్ పెడుతున్నా అన్నాడు. అందరికి హాయ్. ఎల్లట్ ఏంటంటే నిన్న మనకు డ్రమ్ములు లోడ్ అయినాయి కదా, వచ్చిండు జరుగుతుండు. ఏది 3 ప్రియా ఇంటర్నేషనల్ డ్రైవర్లు వీళ్ళైతే గుర్తుపడేయాలి అట్నే కూడా సరే చెప్పాలా. అది నా ఇష్టం, అది అనుమతి తీసుకోవాలా ఇప్పుడు నేను. తీయే 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 అన్నా తీయే. చలో మన బండి అయితే అన్లోడ్ అయిపోయి మళ్ళీ రిటర్న్ లోడ్ కూడా అయింది. మొత్తం ఆడొకటి ఆడొకటి. చలో వచ్చేసిన అడిగి ఇది ఏమున్నా కన్ఫర్మ్ చేసుకున్నాం. మొత్తం జామ్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చి రాదు కూడా మహేష్ కూడా ఇప్పుడు వచ్చి చూద్దాం లోపల లోపలికి పోయి మనం ఏమున్నా కన్ఫర్మ్ చేసుకొని లోడ్ అయితే వేసుకున్నాం. లోపలికి అయితే వచ్చిన మనకి డ్రమ్ములు ఉన్నాయి, 32 డ్రమ్ములు ఉన్నాయి, మొత్తం దుమ్ము ఉన్నాయి. ఆ బండి అయితే సగం అన్లోడ్ అవుతుంది అంటే ఆ బండి తర్వాత మన బండి అయితే పెట్టమన్నాడు. అప్పుడు దాకైతే వెయిట్ చేయాలండి. 32 ఉన్నాయంట, ఎక్కువ లేవు. ఆల్రెడీ ఉన్నాయి, చాలా ఉన్నాయి కానీ కావాల్సిన 32 మనకు. మిగతా తర్వాత తీసుకుందామని చెప్పాము. ఇప్పటివరకు అయితే ఆ బండి ఖాళీ అయిన తర్వాత మన బండి పెట్టుకొని జర బండి డ్రమ్ములు అయితే ఏమున్నాయో దుమ్ము ఉన్నాయి కొద్దిగా, అవి కూడా తీస్తాను ఓకే అని చెప్పిన. అంతవరకు అయితే వెయిట్ చేద్దాం. ఇక చలో చలో ఇక వెయిటింగ్ లిస్ట్ ఉండాలి ఇవాళంతా. చలో లోడింగ్ అయితే బండి పెట్టిన డ్రమ్ములు పట్టు పెట్టి ఉన్న అన్ని ఖాళీ చేసారు అనమాట. ఇప్పుడే అన్ని ఖాళీ చేసిన తర్వాత మన బండి అయితే పెట్టన్నారు సరే అని చెప్పి బండి లోడింగ్కి అయితే పెట్టేసాం. ఎట్టు చూడాలి అయితే టైం పడుతుంది. డ్రమ్ములు అయితే ఉన్నాయి, డ్రమ్ములు వేసుకొని డైరెక్ట్ అయితే ఇక ఇంకేం చెప్పలేదు, వేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అది పార్కింగ్కా ఇంటికా సారీ కంపెనీకా అదనేది ఏం తెలియదు. ఇంకా డ్రమ్ బండి లోడ్ అయినాకైతే చలో మనకు బండి అయితే లోడ్ అయింది. పేపర్ రావాలి, పేపర్ గురించి అయితే వెయిట్ చేస్తుంది. ఎంత టైం పడుతుందో చెప్పలేండి. ఇంకా ఎక్కువ ఇలా కూర్చొని అర్థం కాక మెల్లగా నేను కూర్చున్నా. కూర్చొని కాళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు లోడ్ అయ్యి కూడా మనకు దగ్గర కావచ్చు ఒక గంట అవుతుంది, ఇంకా పేపర్ రాలేదు. పేపర్ పెడుతున్నా అన్నాడు. పేపర్లు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మొత్తం ఫుల్ అయిపోయినాయి. మనం ఇట్లున్నాం, ఈ అవసరం అయిపోయింది. దుమ్ము అయిపోయింది మొత్తం అవతారం మొత్తం. కొంతసేపు పోయి బండిలో కూర్చుంటారు. పేపర్ వచ్చినాక అర్థమవుతుంది కదా ఏడుకో ఆడుకో. మరి అలా కూర్చొని నడ్డిని వస్తుంది. ఎన్ని 2 అవుతుంది టైం. ఎప్పుడు రావాలి పేపర్లు? నాకు తెలిసి నువ్వు ఎంటర్ అవుతుంది అనుకుంటున్నాను. నువ్వు ఎంటర్ లోపల ఇల్లు చూద్దాం అనుకున్నా కానీ పోయేటట్లేను, నమ్మకం తక్కువ. పేపర్ వచ్చేదాన్ని వెయిట్ చేద్దాం. జర హైలైట్ అయింది తెలుసా, పొద్దున్న చూస్తుంటే పేపర్లు వచ్చే వరకు 4:30 అవుతుంది టైం. ఎప్పుడో లోడ్ అయింది, ఇప్పుడు వచ్చినాయి పేపర్లు. ఇప్పుడు డైరెక్ట్ పార్కింగ్కి వెళ్ళిపోమన్నాడు. అదేమో ప్రాబ్లం ఉందంట కొద్దిగా, రేపు మార్నింగ్ అయితే పోమన్నాడు. అది కూడా చోటుపల్లికి. ఇప్పుడైతే డైరెక్ట్ పార్కింగ్కి వెళ్ళిపో ఆర్డర్ ఎక్కేసి అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసినాము బావకైతే. 5 టన్నుల 120 కిలోలు ఉంది మొత్తం. చలో ఇక డైరెక్ట్ అయితే మనం ఈ నుంచి బయలుదేరి అది ఏదో చిన్న పని ఉందంట, ఆ పని కూడా చూసేసుకొని రేపు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోవాలి పొద్దున్నే. ఇవాళ తొందరగా అయిపోతుందేమో, తొందరగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. ఏడవుతుంది అంటే ఇవాళ లోడింగ్ ఇవాళ అన్లోడింగ్ అయిపోవాలా అన్నట్టు ప్లాన్లు ఉంటాను నేను. అది ఎటు నుంచో ఎటు పోతుంది, అది అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. అదే ఏం జరిగినా మన మంచిగా కదా. డైరెక్ట్ అయితే పార్కింగ్ అయితే వెళ్ళిపోదాం. చలో ఫైనల్గా అయితే అవుటర్ అయితే ఎక్కిన.
ఈ నుంచి మనకు డైరెక్ట్ పార్కింగ్ కాబట్టి ఎంత మెల్లగా పోయినా ఏం కాదు. ఇంకా మెల్లగానే పోయి ఆడ పెట్టేసి చిన్న పని ఉందని ఆ పని అయితే చేసేసుకుంటా. మొత్తం నార్మల్ ఉంది. ఎంత ఆర్డర్ మీదకి వస్తే తెలియని ఫీల్ ఉంటుంది. ఒకటే కొడుతున్నా బండి అయితే. అందరికి హాయ్. వెళ్ళేటి ఏంటంటే నిన్న మనకు డ్రమ్ములు లోడ్ అయినాయి కదా, డ్రమ్ములు లోడ్ అయినాక డైరెక్ట్ అయితే మనం పార్కింగ్కి వచ్చేసినాం. ఆ నుంచి ఎట్టుకోవాలి. మళ్ళీ పొద్దున్న మనకు రాజన్న బ్యాగులు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట, 28 బ్యాగులు. అవి తీసుకొని డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోవాలి. మామూలు అవి కూడా కంపెనీకే పోవాలా. ఇట్లా పోతున్నా అని చెప్పేసి ఇదే బండి వేసుకున్నాను అనమాట. డబ్బాలు ఉండదు కదా, ఏదైనా ఈ బండి అంతా వెనక ఖాళీ ఉంది అట్లా అనేసి ఈ బండ్లు వేసుకొని అయితే బయలుదేరుతున్నా. ఇంత పొద్దున ఇంత ఘోరంగా జామా, అది ఏమైందో అర్థమవుతలేదు. మరి దారుణమైన జామ. ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది. లెఫ్ట్కి ఏమో జరిగింది, అన్నీ రైట్కి వచ్చేస్తారు బండ్లు. వీళ్ళైతే ఆగుతూనే లేరు. మొత్తం సందు దొరికిందని ఇస్తాను ఉన్నాడు ఆయన. ఏమో జరిగింది, జరిగిందా అయిందా కూడా అర్థమవుతలేదు. దారుణం. అచ్చా వచ్చిండు జరుగుతుండు. ఏది శ్రీప్రియ ఇంటర్నేషనల్ డ్రైవర్లు వీళ్ళైతే గుర్తుపడేయాలి అట్నే కూడా సరే. ఈ జామ్లో మొత్తం ఒత్తిపడేస్తుండు మొత్తం కాక. ఈయనక తెల్లారింది చల్లన్నం అన్నట్టు వీళ్ళు పొద్దున పూట పెట్టుకుంటారు, రాత్రి పూట పెట్టుకోరు వీళ్ళు. 20 నిమిషాల పైన వీకింది టైం అంతేడా. చలో ఇదంతా ఖాళీ ఉంది రోడ్డు. చలో కంపెనీ దగ్గరికి అయితే వచ్చిన. ఇట్లా వచ్చి బండి పెట్టినా లేదో, పెట్టిన 2 నిమిషాలకే మా కాక వచ్చిండు. వచ్చిన ముసి నవ్వుకుంటా వచ్చినావు. చెప్పాలా, అది నా ఇష్టం, అది నీ అనుమతి తీసుకోవాలా ఇప్పుడు నేను. లేదు తీసుకోను నేను. ఎందుకు కూర్చోను? ఎందుకంటే బాగుంది. ఎంట్రీ చెప్పుకున్నా సాగు. చలో కాకను కూడా పిలిచిరంట. కాక లోపలికైతే కూర్చోండు. లోడింగ్కి వచ్చిండు అనమాట. చిన్న బండి కదా, తొందరగా ఎంత 150 కిలోలే ఉన్నాయి అన్నాడు. లోడింగ్ చేసుకొని పోవాలంట. రైట్ లోపలికి ఇక మన విలువనికి అయితే టైం పడుతుంది ఇంకా. చలో మనని విలువనికి ఇంకొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనకు పేపర్ అన్నీ చెక్ చేసుకోవాలా, మెటీరియల్ అంతా ఓకే కావాలా. మనది కాక 2 పాయింట్లు అన్లోడింగ్ ఉంటుంది. ఒకటేమో బ్యాగులు దింపేకాడ ఒకటి, మళ్ళీ కెమికల్ డ్రమ్ములు కాబట్టి ఇంకా బ్యాక్ సైడ్లో దింపుకోవాలి. అట్లానే చెక్ చేసుకొని చూసే వరకు టైం పడుతుంది అన్నట్టు మనకు. అప్పటిదాకైతే వెయిట్ చేద్దాం ఎంత టైం పడుతుందో. ఇది అయిపోయినాక మళ్ళీ ఏమైనా లోడ్ ఉందా లేకుంటే ఎటైనా ఉందో అది కూడా కన్ఫర్మ్ చేస్తా. చలో ఛాన్స్ పడిన తర్వాత అయితే బండి అయితే లోపలికి తీసుకోమన్నాడు. సరే అని చెప్పిన. అన్నా తీయే 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 అన్నా తీయే. లోపల ఏదో ఉండదు, లోపలిదాకా మనకు అలో ఉండదు కాబట్టి ఈ నుంచి ఇటు వరకే. గేట్ ఓపెన్ అవుతుంది, గేట్ ఓపెన్ అవుతుంది. చలో ఇంక దీనికన్నా ఎక్కువ తీస్తే లొల్లి అయిపోతాయి. ఓకే, మళ్ళీ వచ్చినాక వీడియో తీసుకుందాం. చలో మన బండి అయితే అన్లోడ్ అయిపోయి మళ్ళీ రిటర్న్ లోడ్ కూడా అయింది. ఆ లోడ్ వచ్చేసి మన కాచిపల్లికే పోవాలి. మళ్ళీ ఆర్ఆర్ గోదాం ఉంది కదా, ఆర్ఆర్ గోదాంకే పోవాలా. కాకపోతే ఇందులో ఏంటంటే ఇప్పుడు డ్రమ్ములు వేసారు అని మొత్తం బండి ఫుల్ చేసేసారు అనమాట. 39 డ్రమ్ములు వేసారు.
ఇప్పుడు పోతే అన్లోడ్ అవుతుంది. కాకపోతే నాకు అర్జెంట్ వేరే ఫోన్ వచ్చింది, వేరే బయటికి పోతుంది అనమాట. అట్లా అని చెప్పేసి నేను డైరెక్ట్ నాచరంలో పార్కింగ్లో బండి పెట్టేసి నాకు అర్జెంట్ పని చెప్పినా కదా, ఆ పని మీద పోయి రావాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ పని నాకు. అదే విషయం మా బావ కూడా చెప్పిన, ఇట్లా సంగతి ఇట్లా ఫోన్ వచ్చింది అని చెప్తే సరే వచ్చి పార్కింగ్లో బండి పెట్టేసి రేపు పొద్దులే సరే వచ్చి ఆ పని అయితే చూసేసుకో అన్నాడు. సరే అని చెప్పిన. ఈ నుంచి అయితే ఇంకా డైరెక్ట్ నాచరంలో బండి పెట్టేసి మన పని మీద తెలుపుదాం. చాలా టైం అయిపోయింది, 2 అవుతుంది టైం. మనకు మామూలు ఎప్పుడు 10 గంటలకు లోపలికి తీసుకురు, 11-12 గంటల వరకు అయిపోతుంది అనుకున్నా. మళ్ళీ ఏం చేసి రిటర్న్ లోడ్ ఉందని చెప్పి ఇక సరే అని చెప్పేసి అది కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పోతే అన్లోడ్ అవుతుంది, కానీ నేను పోయే టైం నేను వేరే పని మీద పోవాలా, ఆ టైంకి ఈ టైంకి సెట్ కాదనమాట. నేను పోయి అన్లోడ్ ఒకవేళ నేను పోయి ఇప్పుడు 2 అవుతుంది, నేను పోయే వరకు 4 అవుతుంది. నాకు 5 గంటల వరకు రావాలని, మళ్ళీ 5 గంటలకు నాచరం ఉండాలి. ముంగట ఒక బండి రోడ్డు తప్పిపోయినట్టుంది, మొత్తం వెళ్ళిపోయింది. ఇవి అది చూసుకోలే, వెళ్ళిపోయాడు, మొత్తం వెళ్ళిపోయాడు. మొత్తం చూసుకోపోయాడుగా మొత్తం. అది కనబడినట్టుంది, ఇది కనబడలే, డైరెక్ట్ కొత్త ఫ్లేవర్కి ఎక్కించేసిండు. అది దారుణం. అది తెలిసి ఇప్పుడు అయినట్టుంది. అది ఆడ పోలీసులు కూడా ఉన్నారు, ఇప్పుడే జస్ట్ అయినట్టుంది. అది ఎట్లా వచ్చిందేమో మరి, నిద్రమో పోసినట్టుంది, లేకపోతే ఎవరన్నా ఉంటారు కదా నేషనల్ డ్రైవర్లు కట్టుకొట్టేటుంది, అట్లా కట్టేమని కొట్టిరేమో మరి. ఆడ అరే ఈడ యూటర్న్ ఇచ్చింది ఈడ అంత దూరం అవసరం లేకుండా ఈడ చిన్న యూటర్న్ పెట్టినారు. అయిపోయింది మొత్తం. అది అవుటర్ ఎక్కుతుంది. అబ్బా 2 బండ్లు పోతున్నాయి. ఆడొకటి వాన మూడం చూడు, అయ్యో ఎంతగానో ముందు ఎంత కొడుతుందో వాన చూడాల. రామోజీ దాటిన అవుటర్ దగ్గర అవుటర్ కూడా క్రాస్ అయిపోతుంది ఇప్పుడు. గుంతలు ఇవి, ఎక్కడ గుంతలు ఇవి, మరి దారుణంగా ఉన్నాయి. పార్కింగ్కి అయితే వచ్చి జస్ట్ ఇప్పుడే బండి అయితే పార్క్ చేసిన అనమాట. నేను నాకు చెప్పినా కదా, నేను ఆల్రెడీ నాకు అర్జెంట్ వేరే ఫోన్ వచ్చింది వెళ్ళాలి అనేసి. ఇక ఇది లోడ్ ఏమున్నా కానీ రేపు చూసుకుంటా. ఇప్పుడైతే నాకు అర్జెంట్ పని ఉంది, అది పని చూసుకోవాలా. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మనం అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఛానల్ లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. వీడియో మాత్రం మంచిగా వచ్చింది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.